న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పాలారేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో శరత్ శర్మ వేదమంత్రాల నడుమ అల్లం మురళీరావు చే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పాలారేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో శరత్ శర్మ వేదమంత్రాల నడుమ అల్లం మురళీరావు చే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ప్రతి త్రయోదశి నాడు దాతల సహకారంతో నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెక్స్ట్ నిత్యం ధర్మయామి వాక్యం ఘోషయామి ఆందోళకస్వరోజారోహణ పూజాం సమర్పయామి సమస్త రాజోపచార శక్తోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. ఈ బావకే చిచ్చా తామరస్తాద్యముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదశ్చదస్రః తమేవం విద్వాన్ అమృతః భవతి నాన్యః పంథాయనాయ విద్యతే సహస్రయురజం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వన్నారాయణకం హరం విశ్వమేవేదం పరజం స్వమదేవతే పదం విశ్వస్యాత్మేశ్వరగం ఓం అనఘాయ నమః ఓం ధీరాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ధాత్రే నమః ఓం ప్రదోష ప్రియ రూపిణే నమః ఓం వృషాయ నమః ఓం కుండలధృతే నమః ఓం హేమాయ నమః ఓం సర్వాత్మనే నమః ఓం సర్వవిఖ్యాతికాయ నమః ఓం నందికేశ్వరాయ నమః ఓం భవస్య దేవస్య నమః ఓం సర్వస్య దేవస్య నమః ఓం ఈశానస్య దేవస్య నమః ఓం వసవదే దేవస్య నమః ఓం రుద్రస్య దేవస్య నమః ఓం ఉగ్రస్య దేవస్య నమః ఓం దేవస్య దేవస్య నమః ఓం మహదో దేవస్య నమో నమః. యథావిధి పూజాం సమర్పయామి. ఓం నిరూపాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం చన్నధైర్యాయ నమః ఓం నాసాసూత్రనే నమః ఓం ఆనందేశ్యాయ నమః ఓం తిలతండుల భక్షకాయ నమః ఓం వానరనిదాయ నమః ఓం నరదాయ నమః ఓం విమలాయ నమః గంగే నమః ఓం నవత్రణ ప్రియాయ నమః ఓం వేదసారాయ నమః ఓం మంత్రసారాయ నమః ఓం ప్రత్యక్షాయ నమః ఓం కరుణాకరాయ నమః ఓం శీఘ్రాయ నమః ఓం లలామకలిలాయ నమః ఓం శివయోగినే నమః ఓం జలాధిపాయ నమః ఓం చారురూపాయ నమః ఓం వృషదేవాయ నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం సుందరాయ నమః ఓం సోమభూషణాయ నమః ఓం నవక్రాయ నమః ఓం కలినాశనాయ నమః ఓం స్వప్రవికాసాయ నమః ఓం మహావీర్యాయ నమః ఓం హంసాయ నమః ఓం అగ్నిమాయాయ నమః ఓం ప్రభవే నమః ఓం వరదాయ నమః ఓం రుద్రరూపాయ నమః ఓం మధురాయ నమః ఓం కామికప్రియాయ నమః ఓం శివాదిశ ప్రతిశ ఉత్తిజో నమో విశ్వతః పరిపాంతో సర్వదశాంతి శాంతి శాంతి. ఓం మసో మమరాతి యదో నిరహాంతి వేదః సనః పరుషదతి దుర్గాని సత్రో కామం కృణోతి కర్మణా సర్వాః ప్రతిశో దేవ వ్యోమ మదాన సాయశ్చ అదే సంతి సామి అకృత్పరపయా ఆజామయం దివం సంఘోషం ఆవజయాయ కృణ్మహే విశేషపదే పంపించు తేడా గురుస్వామి గురుగారు అన్నీ ఉన్నాయి ఇంప్రూవ్మెంట్ చెప్పేస్తారేమో అన్నీ అక్కడ ఏం మాట్లాడతా నువ్వు ఆల్రెడీ అన్ని
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు. కుతుకులూరులోని 3 ఆలయాలు, పెడపర్తిలోని ఆలయంలో హుండీలు పగలగొట్టి నగదు తీసుకెళ్లినట్టు సమాచారం రావడంతో ఘటనా స్థలాలను పరిశీలించినట్టు అనపర్తి ఎస్ఐ సీను నాయక్ తెలిపారు. ఓ ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లారని, 3 ఆలయాల్లో హుండీల్లో నగదు చోరీ చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. టెంపుల్ కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఫింగర్ ఉంటాయి. హలో మేడం చెప్పండి. దిగండి. ఓకే సార్. కెమెరా అయిపోయింది కాస్ట్ 2000 అది మెయిన్ రోడ్ అంటారా? ఇది అది మెయిన్ రోడ్ అండి. పంచాయతీ నా దగ్గర టికెట్ కెమెరా ఉంటుంది. విఘ్నేశ్వర దేవియా కొట్టారు ఎవరు చెప్పారు? అదిగా సార్ కొట్టేశారు ఎవరు చెప్పారు? నేను ముట్టుకోలే. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై లారీలో 28 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై లారీలో 28 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు. సుమారు 27,50,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా. లారీ డ్రైవర్కు అనుమానం రావడంతో హైవే పక్కన పెట్రోల్ బంక్ లో లారీని నిలిపి పారిపోవడంతో లారీని రాజానగరం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్ నుంచి కాకినాడ పోర్టు వైపుకు తరలించినట్లు గుర్తించిన అధికారులు. కొబ్బరికాయ ఇచ్చాడు పవన్ చూస్తా కదా కొబ్బరికాయ ఇచ్చాడు రాజు అయ్యప్ప ఇక్కడ రాదు ఇచ్చాడు దారి పడుకు పడిపోతున్నాయి అయ్యి చంపారా? నిలువే ఇవయ్యా గోడ రట్టు వేసుకుంటారా? నెట్ రాత్రం వేస్తారండి మీరు రోజుకి వస్తాండి ఎట్లా వేస్తాం మీకు? తీయండి తీయండి తీయండి.
మీ పని ఆపొద్దు. అరే ముందు మైకే కనిపిస్తే మైకే పక్కన వస్తే నమ్మకం సార్ గోల్ తర్వాత అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కాకినాడ ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కాకినాడ ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకుంటే వాటిని ఉల్లంఘించిన వారిపై జరిమానా తప్పదని ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ తెలిపారు. ఆదివారం కాకినాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనపై ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 12 సెంటర్లలో ప్రజలకు నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆన్లైన్ మోసాలు, ఫేక్ లోను, డిజిటల్ అరెస్టు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు డ్రైవింగ్ చేస్తున్న వారు సీటు బెల్ట్ ధరించాలన్నారు. సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. వాహనాల నంబర్లు కనిపించకుండా ఉండేందుకు రకరకాల పద్ధతులు కొనసాగిస్తుండటంతో పాటు వాహనాల నంబర్లను ట్యాంపరింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, పెద్ద శబ్దాలు వచ్చేలా వాహనాలకు అదనపు లైసెన్స్, పెద్ద శబ్దాలు వచ్చే వాహనాలకు అదనపు సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకుంటామని అన్నారు. కంటిన్యూ డ్రైవ్ చేసినప్పుడు కళ్ళు సరిగ్గా కనపడదు, వ్యూ కనపడక వాహనం లేనట్టు చోటదేమో ఉందనుకుంటాం, ఉన్న చోటేమో మర్చిపోయి వెళ్ళి గుద్దేయడం జరుగుతుంది. ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ కాన్సెప్ట్ మీదే గవర్నమెంట్ డిజైన్ చేసింది. ఇది పక్క ప్రతి వారు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి. తర్వాత ఎవరు వెహికల్ వాళ్ళు ఒకసారి ఉండి మీ రికార్డ్స్ని చూపిస్తే మేము టక్కని చెక్ చేసి వెళ్ళిపోతాం. ఓకేనా? ప్లీజ్. హెల్మెట్ ధరించండి, సురక్షిత ప్రయాణం చేయండి. హెల్మెట్ ధరించండి, సురక్షిత ప్రయాణం చేయండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సురక్షిత ప్రయాణం చేయండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. కాకినాడ ప్రజలందరికీ కూడా నమస్కారం. మా గౌరవమైనటువంటి కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ గరికపాటి బిందుమాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం మా ఏఎస్పీ గారు అయినటువంటి పాటిల్ సార్ గారి సారథ్యంలో మేము ఈ ట్రాఫిక్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతినిత్యము మన కాకినాడ పట్టణం నందు సుమారు 10 నుంచి 12 సెంటర్లలో ట్రాఫిక్ అవేర్నెస్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ట్రాఫిక్తో పాటు సోషల్ మీడియా మీద అవేర్నెస్ కల్పిస్తున్నాము. అంతేకాక డిజిటల్ సంబంధించినటువంటి వైలేషన్స్ మీద కూడా ఆ సారు ప్రత్యేక దృష్టి పెట్టి కాకినాడ సిటీని మంచి ఉత్తమమైన సిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనూ, అలాగే ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ప్రాణాలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. దానిలో భాగంగానే అనునిత్యము డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా ఎక్కువ మంది తాగి యాక్సిడెంట్ అయితే చనిపోవడం జరుగుతుంది. దాని మీద కూడా మా యొక్క గవర్నమెంట్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతినిత్యము కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తూ వారిని హానరబుల్ కోర్టు ద్వారా జైలు శిక్ష మరియు ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది.
దీనివల్ల కాకినాడ ప్రజల్లో చాలా వరకు మార్పు వచ్చింది. మేము మునుపు చూస్తే మీరు హెల్మెట్స్ చాలా తక్కువ మంది ధరించేవారు. వారు కూడా మేము ఇచ్చినటువంటి అవేర్నెస్ కౌన్సిలింగ్స్ వల్ల చాలా వరకు హెల్మెట్ ధరిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మేము ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా మీలో మార్పు ఉండాలి. మీకోసమే మేము ఎప్పుడు అన్నిత్యము పోలీసు వారు రెడీగా ఉంటున్నారు. మీ ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో, ఎక్కడా కూడా యాక్సిడెంట్స్ కాకూడదనే ఉద్దేశంతో మేము అన్నిత్యము అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేసి హెల్మెట్ పెట్టుకుని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా మీ గమ్యాన్ని చేరాలని కోరుకుంటూ మీ యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 112 సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మేము అవేర్నెస్ కల్పించినటువంటి అవేర్నెస్ని ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ప్రతి వాళ్ళు కూడా ప్రతి మనిషికి చేరే విధంగా ఈ అవేర్నెస్ని తీసుకువెళ్ళి వాళ్ళలో కొంత మార్పు తీసుకురావడానికి మీరు చాలా ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా మీడియా సోదరులందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా కాకినాడ ప్రజలు మరొకసారి కోరుకుంటున్నాను. ప్రభుత్వం వర్తకులకు అండగా ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. ప్రభుత్వం వర్తకులకు అండగా ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వ్యాపారంలో భాగస్వాముడు అడిగే వారిని ఇప్పుడు స్వేచ్ఛగా వ్యాపారం నిర్వహించుకోవచ్చునని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం తెలిపారు. ప్రభుత్వం వ్యాపారస్తులకు వెన్నుముకగా ఉంటారని పేర్కొన్నారు. ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనాన్ని అందరూ సహకారంతో 2027లో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అధ్యక్షులు గ్రంథి బాబ్జీ, ఉపాధ్యక్షులు డేగల రమేష్, సెక్రటరీ వస్మపర్తి కాశీ, ఉపాధ్యక్షులు కరి సుధాకర్ రెడ్డి, ట్రెజరర్ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కాలుమూరి నానాజీ వెంకటేష్ ప్రసాదరావు, రేపాక సత్యనారాయణ, సుధాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు వరహాల బాబు, శ్రీనివాస్, సీతారామూర్తి, నరేష్, కన్స్ట్రక్షన్ కమిటీ బాదం బాలకృష్ణ, గొల్లపూడి సుందర్ కుమార్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మలబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో చౌదరి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గారు ప్రెసిడెంట్గా, అలాగే సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కూడా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో బేసిక్గా మనకి ఈ యొక్క అసోసియేషన్ ఏంటన్నది మనకి బిజినెస్ మ్యాన్ అందరినీ కూడా ఒక వేదిక చేసి వాళ్ళ యొక్క థాట్స్ మ్యాచ్ చేసి కాకినాడలో ఉన్న బిజినెస్ మ్యాన్ అందరికీ కూడా ఒక లిఫ్ట్ అంటే అప్లిఫ్ట్మెంట్ ఎలా జరిగి ఒక కాకినాడకు ఒక మంచి పేరు ఎలా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ అసోసియేషన్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ అందరూ కూడా మొత్తం అందరూ వ్యాపారవేత్తలు, కాకినాడకి సంబంధించిన ఈ అసోసియేషన్లో వ్యాపారవేత్తలు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ ఆలోచనలంతా షేర్ చేసుకున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఒక వర్క్షాప్ కూడా పెట్టాలని చెప్పేసి తీర్మానం మేము చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం అవనివ్వండి, కేంద్ర ప్రభుత్వం అవనివ్వండి, ఎంఎస్ఎంఈ ద్వారాగా కొత్త ఎంటర్ప్రెనర్స్ని తయారు చేయడం, అలాగే ఏంటంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వడానికి ఆలోచన చేయడం జరిగింది. సో అవన్నీ కూడా సపోర్ట్ చేయాలంటే ఈ కార్యక్రమం ఈ వేదిక అవ్వాలి. ఈ ప్రోగ్రామ్ అంటే మన అసోసియేషన్ వేదిక అవ్వాలి. ఆ కార్యక్రమానికి త్వరలోనే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈకి మనం ఇక్కడ తీసుకొస్తాం. అలాగే ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. కాకినాడలో ఏంటంటే కొత్త ఎంటర్ప్రెనర్స్ని తయారు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమాణ స్వీకారానికి కాకినాడలో ఉండేటువంటి వ్యాపార వర్గాలందరూ కూడా వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం. రాజకీయ కూటమి తాలూకు నాయకులందరూ కూడా వచ్చారు. వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం, ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా వారి ఆధ్వర్యంలో పూర్తి చేయాలని, ఒక మంచి బిల్డింగ్గా దీన్ని తయారు చేసి కాకినాడ ప్రజలకు అప్పచెప్పాలనేటువంటి మా కోరికకి పూర్తి మద్దతు పలకడం జరిగింది. అలాగే అన్ని అసోసియేషన్లు కూడా దీనికి పూర్తిగా సహాయ సహకారాలు ఇప్పటిదాకా అందించారు. ఇక ముందు కూడా మిగిలిన అసోసియేషన్లు కూడా మేము సహాయ సహకారాలు తీసుకుని దీన్ని ముందుకు నడిపించి ఏ వ్యాపారస్తుడు కూడా ఇబ్బంది పడకుండా దేనికి కూడా గురి కాకుండా ఉండేలాగా చూసేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా తీసుకుంటారని మాటిచ్చారు. వారికి కూడా ఛాంబర్ తరపుని అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎక్కడైతే వ్యాపార వర్గాలు చాలా స్వేచ్ఛగా ఫ్రీగా వ్యాపారం చేసుకుంటారో ఆ ఏరియా అంతా కూడా
అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అనేటువంటిది ఒక నమ్మకం. అందులో మన కాకినాడ చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి నగరం. దానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నాయకులందరికీ, ఇప్పటిదాకా అందించినటువంటి నాయకులు, ఇక ముందు అందించిపోయే నాయకులకు కూడా హృదయపూర్వక అభినందన తెలియపరుచుకుంటే వ్యాపార వర్గాల్ని పూర్తిగా కాపాడుతామని చెప్పేసి మా గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ తరపునే హామీ ఇస్తాం. తల్లిని సొంత చెల్లిని తరిమేసిన వ్యక్తికి రాజధాని మహిళల త్యాగాలు గొప్పతనం వైఎస్ భారతి దత్తలు తెలుసుకోలేరని కాకినాడ సిటీ తెలుగుదేశం మహిళా నాయకురాలు పి లక్ష్మీ ప్రసన్న, పలివేల లక్ష్మి, కొల్లు కుమారి పేర్కొన్నారు. తల్లిని సొంత చెల్లిని తరిమేసిన వ్యక్తికి రాజధాని మహిళల త్యాగాలు గొప్పతనం వైఎస్ భారతి దత్తలు తెలుసుకోలేరని కాకినాడ సిటీ తెలుగుదేశం మహిళా నాయకురాలు పి లక్ష్మీ ప్రసన్న, పలివేల లక్ష్మి, కొల్లు కుమారి పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సిటీ తెలుగు మహిళల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం 3 టౌన్ సీఏ సత్యనారాయణకు వారిపై కేసు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సాక్షి ఛానల్ చర్చలో రాజధాని మహిళల్ని అమరావతిని కించపరుస్తూ పాత్రికేయులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించామన్నారు. అమరావతిని అక్కడ మహిళలను కించపరుస్తూ జుగుప్సకరంగా మాట్లాడిన వారు అసలు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని ఘోరంగా అవమానించడం జగన్ సహా వైకాపా నేతల పైశాచిక ఆనందానికి పరాకాష్ఠని మండిపడ్డారు. జగన్ ఆయన సతీమణి భారతిరెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ ఉంది రాజధాని పరిధిలో కదా అని నిలదీశారు. మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణంరాజు, కొమ్మినేని లాంటి ఉన్మాదుల్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాలమ్మ, జయలక్ష్మి, రెక్కలక్ష్మి, మూగు చిన్న, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నాడు సాక్షి ఛానల్ డిబేట్లోని కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు గారు ఎడిటర్ గారు, అలాగే దాంట్లో డిబేట్కి వచ్చిన వాసుపల్లి కృష్ణరాజు గారు అన్న ఆయన ఇద్దరే ఏకమయ్యి అమరావతి రైతులు, మహిళలు అక్కడ ఎయిడ్స్ ఉంది, అక్కడ ఎయిడ్స్ హాస్పిటల్ అవి ఉన్నాయి, వాళ్ళు వేస్తులు కానీ అది అమరావతి రాజధాని అమరావతి కాదు, దేవతల రాజధాని కాదు, వేస్తుల రాజధాని. అలానే శుక్రవారం డిబేట్లో వీళ్ళిద్దరూ చర్చా వేదికలో చర్చించారు. అక్కడ వేసులు ఎవరున్నారు, అక్కడ వేసులు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకున్నారు పోయిన ఎలక్షన్ 2019 ముందు? అంటే ఆ వేసులో ఈవిడ కూడా ఆ మాట నేను అనకూడదు, కాకపోతే నేను అన్నాను. అంటే ఆ వేసులో ఈవిడ కూడా వేసానా? ఈవిడికి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి తల్లి ఉంది, చెల్లి ఉంది. అక్కడ ఇంకా కూడా ఇప్పుడు కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా గన్నవరం అక్కడ చుట్టుపక్కలే ఉన్నారు. ఇప్పుడు ఈయన కృష్ణరాజు గారు కూడా చుట్టుపక్కలే ఉన్నారు. అంటే ఆయన భార్య బిడ్డలు, అతనికి కూడా ఆడపిల్లలు ఉంటారు, కేవలం ఆడపిల్లలు లేకపోతే కోడళ్ళు ఉంటారు. అంటే ఆ వేసులో వీళ్ళు కూడా వేసు కింద తయారైపోయి అక్కడ ఉంటున్నారు వీళ్ళు. కాకపోతే అది చాలా తప్పు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా అమరావతి నాశనం చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఉండి అమరావతిని ఎలా పాడు చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అమరావతిని మళ్ళీ డెవలప్ చేస్తున్నాడు. మేము 5 ఏళ్ళు నాశనం చేసాం, కాకపోతే ఇది అడ్డుకోవాలి అలాగన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో చేసిన ఈ డిబేట్. అందువల్ల భారతిరెడ్డి మళ్ళీ దాని ఖండితంగా వాళ్ళిద్దరూ మాట్లాడింది వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు, కాకపోతే నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. వ్యక్తిగతంగా మాట్లాడితే బయట మాట్లాడుకోమని చెప్పాలి. ఆవిడ ఛానల్లో మాట్లాడిందంటే ఆవిడ ఛానల్లో ఎవరు చేసినా అది ఆవిడ సొంతమే. అందుకని ఈ రాష్ట్ర మహిళలందరికీ కూడా భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెంపలేసుకుని ఆవిడ చెప్పాలి. ఆవిడ ఒక ఆడది. అంతవరకు కూడా సాక్షి పేపరు, సాక్షి ఛానల్ కూడా మూసివేయాలి. అందుకు మేము కాకినాడ మహిళలు అందరం కూడా ఈ రోజున సీఏ గారికి, 3 టౌన్ సీఏ గారి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ముందు ఆవిడ తక్షణం బహిరంగ క్షమాపణ చంపలేసుకుని చెప్పాలి మహిళలందరి తరఫున. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున సాక్షి టీవీలో డిబేట్ కార్యక్రమం పెట్టి అమరావతి కోసం చాలా నీచంగా మాట్లాడారు కృష్ణంరాజు అన్న. ఆయన గత 5 సంవత్సరాలుగా భారతిరెడ్డి ఎక్కడ నివాసం ఉంది, రోజా గారు ఎక్కడ ఉన్నారు, రజని, వీళ్ళందరినీ మేమేమనాలండి మా నోటితోని. కానీ మేము అలా మాట్లాడే టైప్ కాదు. మీరు ఒకసారి మహిళలు అంటే అమరావతి ఎంత పుణ్యభూమి అన్నది మీకు తెలియకపోవచ్చు, మా అందరికీ తెలుసు. అమరావతి అంటే అమరేశ్వరుడు కొలువై ఉన్న భూమిని మీరు ఎంత నీచకంగా మాట్లాడుతున్నారు. దేవుళ్ళకు కొలువై ఉన్న భూమి ప్లస్ అమరావతి రైతులు, మహిళలు ఎంతో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు, మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుద్దని ఆంక్షించి అందరూ భూములు ఇస్తే వాళ్ళని నరకం చూపించారు మీరు 5 సంవత్సరాల పాలనలోని. వాళ్ళు చేసే పాదయాత్రను కూడా ఎంత దారుణంగా మీరు అడ్డుకుని వాళ్ళని ఎంత హింసించారు. మహిళలను కూడా చూడకుండా అంత బాధలు పెట్టారు. అయినా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ అమరావతి మళ్ళీ యథావిధిగా
డెవలప్ చేసే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాన్ని అడ్డుకునే దానిలో మీరు, మీ జగన్మోహన్ రెడ్డి, అలాగే భారతిరెడ్డి అన్న ఆవిడ ఒక మహిళే. అది సాక్షి టీవీని రన్ చేసేది భారతిరెడ్డి. ఆవిడ మహిళ అయి ఉండి ఇంకో మహిళల కోసం ఇంత దారుణంగా మాట్లాడించడం చాలా తప్పు. అది పేపర్, సాక్షి పేపర్ని, సాక్షి టీవీని కూడా మీడియాని కూడా బ్యాన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతర్వేదిలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వి సత్యనారాయణ, ఆలయ పండితులు, కలెక్టర్ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అంతర్వేదిలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వి సత్యనారాయణ, ఆలయ పండితులు, కలెక్టర్ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం కలెక్టర్కు ఆలయ పండితులు ఆశీర్వచనాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.